నన్ను సభ్యుడిగా కాకుండా పార్టీ సమయంగా భావించండి. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ వచ్చినప్పుడల్లా శాసనసభలో ఈ పెద్ద పెద్ద స్క్రీన్లు ప్రత్యక్షమవుతాయి. నేను ఇంతకుముందు కూడా టీవీలలో చూసినట్టు నాకు గుర్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పదే పదే ఒక పదం వాడుతున్నారు. ఆ పదానికి ఈ శాసనసభకు ఎందుకు అంత అవినాభావ సంబంధం ఉన్నది అర్థమైతలేదు. ఆ పదం వాడడం తప్పు అని అందరికీ తెలిసినా ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ అదే పదాన్ని పదే పదే వాడే ప్రయత్నం చేస్తూ ఈ రెండు రాజకీయ పార్టీలు ఆ పదం ద్వారానే ప్రజల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నాయేమో మాకైతే అర్థమైతలేదు. అధ్యక్ష, పొద్దున ఈరోజు నేను 6 గంటలకు మా ఇంటికి ఫోన్ చేసిన ఆదిలాబాద్కు. మా మనవడు ఫోన్ లేపి మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేస్తే నేనేమన్నా ఒక మాట అంటే, నువ్వు తొందరగా ఫోన్ పెట్టేరా బాబు, ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు, బాగా అవన్నీ చూపిస్తారట, నేను కొంచెం చదువుకున్నా, కొత్తగా శాసనసభకు పోయినా కాబట్టి అని అంటే, ఏం పెట్టిండ్రు తాతయ్య అని వాడు అడిగిండు. ఏమో పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టిండ్రు అంటే వాడు అన్న మాటలు ఏంటంటే, మీకు సినిమాలు గిన చూపిస్తారా శాసనసభలు అన్నాడు. అధ్యక్ష, గతంలో కాళేశ్వరం రిడిజన్ గురించి మాట్లాడినప్పుడు ఈనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా, వారిని అన్నటువంటి మాట కూడా నాకు ఇప్పటికీ గుర్తొస్తున్నది. మరి ఎందుకు ఇటువంటి ఈ గొప్ప శాసనసభలో ఆ రకమైనటువంటి పదాలు పదే పదే వస్తున్నప్పుడు ఆ రకమైనటువంటి పదాలు వాడడం వల్ల శాసనసభకు ఉన్నటువంటి గౌరవాన్ని దిగజార్చిన వాళ్ళం అవుతామేమో అని కొత్తగా వచ్చినటువంటి సభ్యున్ని నాకు అనిపిస్తున్నది. అధ్యక్ష, టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన విధానం చూస్తే కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని చూస్తే గతంలో టిఆర్ఎస్ పార్టీ తప్పులు చేసిందని లేదా వాళ్ళు ఏమైనా పాపాలు చేసిందని, మీరేదో ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారని మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిండ్రు. మీ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత ఏం జరగాల, రాబో 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఎంత గొప్ప కార్యక్రమాలు చేస్తారో చర్చ జరగాల. లేదు, పాత విషయాలు కూడా రావాలా. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఉన్నాయి. అంత పెద్ద లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా అంత పెద్ద కాళేశ్వరంలో జరిగినటువంటి తప్పు మీద తప్పకుండా చర్చ జరగాల్సిందే. కానీ ఇప్పటి వరకు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏం చేయబోతున్నదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా స్పష్టం చేయలేకపోతా ఉన్నది. అధ్యక్ష, మేము అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడే మా అటువంటి ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరుగుతుందని గొప్పగా ఆశపడ్డాం. మా జిల్లాలో ఏకైక ప్రాజెక్టు సార్ 10 సంవత్సరాలలో మొదలైంది కోటా చెనాక అనే ప్రాజెక్టు. గౌరవ హరీష్ రావు గారికి చాలా తెలుసు ఆ విషయం మీద. ఆ కోటా చెనాక అనే ప్రాజెక్టు 2014-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిండ్రు 1300 కోట్ల రూపాయలతోని. ఇది 2023. 14-15లో పరిపాలన అనుమతులు ఇచ్చిన తర్వాత 2017లో ఆదిలాబాద్లో 50,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గత ఆంధ్ర పాలకులతో పరిపాలన వల్ల ఆదిలాబాద్కు అన్యాయం జరిగింది, మేము వచ్చినాం, కుర్చీ మీద కూర్చున్నాం, మా పరిపాలన చూడుండ్రి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే మేము బాగా సంతోషపడ్డాం సార్. కానీ ఏం జరిగింది సార్, 2023-24 వరకు కూడా సగం పనులు మాత్రమే పూర్తయినాయి. 1300 కోట్లతో ప్రారంభించినటువంటి కోటా చెనాక ప్రాజెక్టు ఈరోజు 2000 కోట్ల రూపాయలు కావాలా. కానీ ఇంకా 2019లో సార్ ల్యాండ్ ఎక్వేషన్కు డబ్బులు కావాలని ఆదిలాబాద్ నుంచి అధికారులు హైదరాబాద్ ఉన్నటువంటి వీళ్లకు ఉత్తరాలు రాస్తే ల్యాండ్ ఎక్వేషన్కు 2019 నుండి చిల్లి గవ్వ కూడా రాలేదు. మరి అదే కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టర్ల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే పోయింది, అధికారుల దృష్టి అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకే పోయింది. మిగతా వాళ్ళు అప్పుడు ఏమంటుండే,
ఈ రాష్ట్రంలో ఎక్కడ పనులు చేసినా బిల్లులు రావు, కాళేశ్వరంలో పని చేస్తే మాత్రం బిల్లులు వారం రోజులు వస్తాయంటుండే. మరి ఎందుకు అంత గొప్ప ప్రేమ పుట్టింది? మరి అంత గొప్పగా మీ మొత్తం నిధులన్నీ కూడా నీళ్ళలా కాళేశ్వరంలో పారించిండ్రు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. కానీ ఎక్కడా కూడా నిన్న సంబంధిత అధికారులు మీడియా ముందు చెప్తే వీళ్ళేం చెప్తారు? లక్షల ఎకరాల సాగు చేసినామని చెప్తారు. అధికారులు ఏం చెప్తున్నారు? 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,00,000 ఎకరాలు మాత్రమే సాగైందని చెప్తారు. అధ్యక్ష, ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుకుంటే మేమేమనుకున్నామంటే అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కొంత సమయం ఎక్కువించుకుంటారో మాట్లాడుకుంటారో అనుకుంటున్నాం. ఏ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిందని మొదలుగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ రెండవ రోజే మేము అక్కడికి మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి కుంగిన విషయాన్ని మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా చూసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకు ఉత్తరం రాస్తే 48 గంటల లోపల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులంతా వచ్చిర్రు. అక్కడ ఉన్నటువంటి మేడిగడ్డనంతా కూడా పరిశీలించిర్రు. కావలసినటువంటి కాగితాలన్నీ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండే వాళ్ళని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కొన్ని పత్రాలు కావాలని అడిగిండ్రు. ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వలేదు అధ్యక్ష. పోనీ ఆ ప్రభుత్వం పత్రాలు ఇవ్వకపోయా మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పత్రాలు ఇవ్వాలి కదా, వీళ్ళు కూడా ఇస్తలేరు అధ్యక్ష. గతంలో వాళ్ళు ఉండే పత్రాలు కావాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ మంత్రి గారు పాయల్ శంకర్ గారు అధ్యక్ష, మీ ద్వారా వారికి తెలియదలుచుకున్నా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పుడు ఏమి డాక్యుమెంట్స్ అడిగినా ఇవ్వడమే కాకుండా మీరు ఈ 3 బ్యారేజ్ విషయంలో పూర్తి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయండి. అదేవిధంగా ఏ విధంగా అవి పునరుద్ధరణ చేయాలనో ద వే ఫార్వర్డ్ చేయాలనో టోటల్లీ వీఆర్ హ్యాండింగ్ ఓవర్ టు ఎన్డీఎస్ఏ.